హైదరాబాద్లోని హెచ్ఐసిసి కన్వెన్షన్లో గ్లోబల్ సమ్మిట్ జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రపంచంలోని నలుమూలల నుంచి, అమెరికా నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా, జర్మనీ, మిడిల్ ఈస్ట్, ఐర్లాండ్, గల్ఫ్ కంట్రీస్, అలాగే భారతదేశ నలుమూలల నుంచి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, వివిధ ప్రాంతాల నుంచి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి స్థానిక శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారికి మాకు ఈ యొక్క కేజీఎఫ్ అనే ఆలోచన వచ్చిన తర్వాత నిరంతరం గత 2-3 నెలల నుంచి శ్రమిస్తున్నా, నాకు చేదోడు వాదోడుగా ఉండి నాకు ఒక ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపుతున్న మా యొక్క సహచరులు కేఎంకే కోనేరు మురళీకృష్ణ గారు, బత్తిన శ్రీనివాస్ గారు, అన్నే సత్యనారాయణ గారు, విద్యాసాగర్ గారు, భానుప్రసాద్ గారు, పరుచూరి మురళి గారు, శ్రీనివాసరావు గారు, ఇంకా సుబ్బారావు గారు, శౌరి గారు, నాని గారు, అందరికీ మౌలి గారు, రాఘవేంద్రరావు గారు, ఆంధ్ర డెలిగేషన్ తీసుకొని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రాష్ట్ర బాధ్యతలు తీసుకొని ఒక డెలిగేషన్ ఆంధ్రాకి వెళ్ళి అక్కడున్న ప్రముఖుల్ని, అక్కడున్న కమ్మ సంఘాల యొక్క ప్రతినిధుల్ని ఆహ్వానించడం జరిగింది. అలాగే ఒక డెలిగేషన్ కర్ణాటక, ఒక డెలిగేషన్ తమిళనాడు, ఒక డెలిగేషన్ తెలంగాణలో, ఒక డెలిగేషన్ వేరే రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల్లో. జై తాల్లూరి గారు మాకు ఈ వెబ్సైట్ ఎంకరేజ్ చేసి వెబ్సైట్ తయారు చేసిన కాడ నుంచి అమెరికా నుంచి ఇంత పెద్ద ఎత్తున ప్రతినిధులు రావడానికి నిరంతరం సహకరించిన ఫార్మర్ తానా ప్రెసిడెంట్ జై గారికి, ఫార్మర్ తానా ప్రెసిడెంట్ చాలా వైబ్రెంట్గా ఉంటాడు, అందరితో కలివిడిగా ఉంటాడు, సోదరుడు సతీష్ వేమన గారికి, మన యొక్క స్పోర్ట్స్ పర్సనాలిటీ పద్మవిభూషణ్ పుల్లెల గోపిచంద్ గారికి, మరి యొక్క ఇంటర్నేషనల్ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ గారికి, విచ్చేసిన మిగతా సభ్యులందరికీ కూడా, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘు గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆహ్వానం పలుకుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి నాకు ఉన్న, చాలా మందికి తెలుసు, మా ఇద్దరికి ఉన్న అనుబంధం, సంబంధం. మేమిద్దరం 89-92లో ఏవీ కాలేజీలో క్లాస్మేట్స్ మీ, బెంచ్ మేట్స్ మీ, తర్వాత ఇద్దరం కొలీగ్స్ మీ పార్టీలో, ఇప్పుడు నైబర్స్ మీ కూడా. మరి ఇంకొక పోలిక ఉంది మాకు ఆయనకి, మా ఇద్దరి కూడా స్వయంవరాలు, మా ఇద్దరి అల్లుళ్ళు కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రపంచం అనేది ఒక గ్రామం కింద మారిపోయిన సందర్భంలో మిగతా సామాజిక వర్గాల కంటే కూడా ఎక్కువగా మన యొక్క కమ్మ సామాజిక వర్గం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అటువంటి సామాజిక వర్గాన్ని ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్, ఒక ప్రపంచ వేదిక అనేది అవసరమని భావించి ఈ యొక్క కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది ఈ యొక్క సంస్థని రిజిస్టర్ చేసి స్థాపించడం జరిగింది. అనుకోకుండా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని అనుకుంటే ఒక వైబ్రెంట్, అత్యంత పాపులర్ అయిన కోలార్ గోల్డ్ ఫీల్డ్ లాంటి ఆ యొక్క ప్రతిష్టాత్మకమైన పేరు రావటం వల్ల కూడా ఇది తొందరగా పాపులర్ కావడం జరిగింది. కమ్మవారు అంటే కూడా గోల్డ్ లాంటి వాళ్ళే, బంగారం లాంటి వాళ్ళే, కాబట్టి ఈ పేరు ఆ కేజీఎఫ్ పేరుకి అతికినట్టు సరిపోతా ఉంది. మన యొక్క పూర్వీకుల వారసత్వాన్ని నిలబెట్టడానికి, ఐక్యతను పెంపొందించుకోవటానికి, కలిసి యొక్క సుసంపన్నమైన భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క కమ్మ ప్రపంచ సదస్సులు కారణమవుతా ఉన్నాయి. దీంట్లో ఒక పద్యంతో నా యొక్క మిగతా స్పీచ్ను స్టార్ట్ చేస్తాను. ఇందుగలడు ఎందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే కలవాడు మన యొక్క కమ్మవారు.
ముఖ్యంగా మన వారు ఎంత దార్శనికులు, ఎంత ముందు చూపు ఉన్నవాళ్ళు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. 113 సంవత్సరాల క్రితం కృష్ణా జిల్లా కౌతవరం అనే గ్రామంలో మొట్టమొదటి కమ్మ మహాజన సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఎంత దార్శనికులు అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలు. ఆ రోజు వాళ్ళు కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ఆ తీర్మానం ఏంటంటే 25 కోట్ల మంది భారతీయుల్ని 2.5 కోట్ల మంది ఆంగ్లేయులు ఎక్కువ కాలం పరిపాలించలేరు. ఆంగ్లేయులు రేపు కాకపోతే ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోక తప్పదు. ఎప్పుడైతే వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోతారో మనకు ఒక శూన్యం ఏర్పడుతుంది, అన్ని రంగాల్లో అవకాశాలు ఏర్పడతాయని చెప్పేసి భావించి 1911లో మన పూర్వీకులు, మన పెద్దలు కమ్మజన మహాసభ అని ఒకటి ఏర్పాటు చేసుకొని దానిలో భాగంగా విద్యాలయాలు స్థాపించి విద్యార్థులకి వసతి గృహాలు స్థాపించడం జరిగింది. ఆ రోజు వారు వేసిన బీజమే ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు ఇంత ఫ్లరిష్ అయిపోయి ప్రపంచవ్యాప్తంగా ఇంత విస్తరించడానికి కారణం అని చెప్పేసి సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. వందల సంవత్సరాలుగా మన యొక్క కమ్మవారు సమాజానికి ఏం చేశారు అనేది అందరికీ తెలుసు. కానీ నిష్కారణంగా మన మీద ఈర్ష్యా దేశాలు పెంచడానికి కొందరు కారణమయ్యారు. ఆ పక్క రాష్ట్రంలో ఒక నెల రోజుల క్రితం దాకా, తెలంగాణ రాష్ట్రంలో ఒక 7 నెలల క్రితం దాకా పక్క రాష్ట్రంలోనేమో ప్రత్యక్ష దాడులు జరిగినాయి మన మీద, తెలంగాణ రాష్ట్రంలో పరోక్ష దాడులు జరిగినాయి. ఇటువంటి సందర్భంలో మనకు ఐక్యమత్యం అనేది అవసరం. కమ్మవారు ప్రపంచానికి ఏం మేలు చేశారు, ఈ యొక్క సభల ఉద్దేశం కూడా అన్నిట్లో మనమే గొప్పవాళ్ళము, మేమే గొప్పవాళ్ళమని అనటం కాదు. సమాజానికి కమ్మవారు ఏమి చేశారని చెప్పుకుంటూ సమాజంలో చాలా మంది నేను పత్రికా సమావేశాల్లో పెడితే అన్నిట్లో మీరే ఉన్నారు కదా, ఇంకేం ఆశించి మీరు యొక్క ప్రపంచ సదస్సులు పెడుతున్నారు అని చెప్పేసి అనటం జరిగింది. వారికి నేను ఇచ్చిన సమాధానం ఒకటే, మీకు కనిపిస్తున్న ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఒక 4-5% మంది, దిగువ మధ్య తరగతి దారిద్ర్య రేకున్న దిగువన ఉన్న వాళ్ళు కూడా మా వారు లక్షల మంది ఉన్నారు. ప్రపంచంలో మనతో మనం పోల్చుకోవాలనుకుంటే జ్యూస్తో పోల్చుకోవచ్చు. జ్యూస్ యొక్క కష్టపడే తత్వం, జ్యూస్ యొక్క అభివృద్ధిలోకి రావడానికి నిరంతరం కష్టపడే తత్వం మనకు కూడా ఉంది. మనం అన్నదాతులం, మట్టిని నమ్ముకున్నాం, భూమిని నమ్ముకున్నాం, కష్టపడ్డాం, వ్యవసాయం చేశాం, ఆ తర్వాత వివిధ రంగాల్లో వ్యాపించాం. రవాణా రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఏ రంగాన్ని తీసుకున్నా కానీ మన యొక్క ప్రమేయం లేని రంగం అంటూ లేదు. ప్రభుత్వంలో ప్రభుత్వాలు కల్పించిన ఉద్యోగాల కంటే కూడా కమ్మవారు కల్పించిన ఉద్యోగాలు ఎక్కువ అని చెప్పడానికి కూడా నేను గర్వంగా మీ ముందు చెప్పగలుగుతున్నాను. ముఖ్యంగా కమ్మవారి దాతృత్వం, కమ్మవారి గొప్పతనం చెప్పాలంటే ఒక నాగార్జున సాగర్ డ్యామ్ ఒకటే ఒక చిన్న ఉదాహరణ. ఆనాడు కృష్ణా జలాలు సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయి, ఈ నందికొండల మధ్యన ఒక సాహసిద్ధమైన ఆనకట్టు కట్టవచ్చు అని చెప్పేసి భావించినప్పుడు ఎవరికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో నిధులు లేవు. మన యొక్క రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర్ ప్రసాద్, ముక్తేల రాజా అని చెప్పేసి పిలుచుకుంటా ఉంటాం. తెలంగాణ హుజూర్ నగర్ పక్కనే ఉన్న జగ్గయ్యపేట అనే ఒక సంస్థానం. ఆ రోజు ఆ ముత్యాల రాజా గారు తన యొక్క సొంత నిధుల్ని 52 లక్షల రూపాయలని విరాళంగా ఇవ్వడం జరిగింది 1954లో. ఆయన యొక్క 5,000 ఎకరాలని కూడా ఆయన ఈ ప్రాజెక్టు కోసం విరాళంగా ఇవ్వడం జరిగింది. అది కమ్మవారి దాతృత్వం. ఆ తర్వాత వెలగపూడి రామకృష్ణ గారు కేసీపీ ఇండస్ట్రీస్ పెట్టి, మన యొక్క ముల్లపూడి రవిచంద్ర ప్రసాద్ గారు ఆంధ్ర షుగర్స్ పెట్టి, హైదరాబాద్లో ఇప్పుడు రఘు గారు వీళ్ళందరూ కూడా చదువుకున్న స్కూలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, దాని యొక్క వ్యవస్థాపకులు ఆయన. అట్లా పబ్లిక్ స్కూల్ పెట్టి ఆయన నిన్నగాక మొన్న మన నుంచి దూరం అయిపోయిన స్వర్గీయ రామోజీరావు గారు ఎన్ని వేల మందికి, లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. దాంట్లో మన వారి శాతము 2, 3, 5% కంటే ఉండదు. అంటే సమాజానికి మనం ఏం చేస్తున్నామని చెప్పడంలో భాగంగా ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమావేశాల తర్వాత ప్రపంచంలో ఉన్న కమ్మవారందరినీ కలుసుకోవడం జరుగుతుంది. ఒక తీర్మానంలో భాగంగా 2030 వరకు, అంటే రాబోయే 5.5 సంవత్సరాల్లో ప్రపంచంలో కమ్మవారి జనాభా 2,10,00,000 మంది. అంటే సరాసరి భారత జనాభాలో 1